స్టార్ట్ చేద్దామా? ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము సాంఖ్యయోగము ఆ, రెండో అధ్యాయాన్ని భగవద్గీతలో చెప్పుకుంటూ ఉన్నాము. ఒకసారి మళ్ళా దీంట్లో 72 వర్సెస్ ఉన్నాయి, శ్లోకాలు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 1 నుంచి 10 దాకా అర్జునుడు తన విషాదాన్ని గురించి చెప్తూ ఆ విషాదాన్ని పోగొట్టే విధానానికి తీసుకొస్తూ ఉన్నారు. అంటే శరణాగతి చేశాడు. చేసిన తర్వాత మనకి 11 నుంచి 30 దాకా దాదాపు ఆత్మజ్ఞానం గురించి చెప్పడం జరుగుతుంది. నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. తర్వాత అది తెలుసుకుంటే సరిపోదు కదా, దాన్ని జీవితంలో స్వధర్మంగా, కర్మయోగంగా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి. తర్వాత ఆ తెలుసుకున్న స్వధర్మాన్ని నిష్కామంగా ఎలా నువ్వు అర్థం చేసుకొని బుద్ధియోగంగా చేయాలి అని చెప్తూ, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే నువ్వు స్థితప్రజ్ఞుడిలాగా ఉంటావు అని చెప్పటం జరిగిందనమాట. అది మొత్తం మొత్తం యొక్క ఈ సంక్షిప్తంగా మనం చెప్పుకుంటే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట. ఒక్కసారి ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిల్లో మనం చెప్పుకున్నవి ఏంటి అంటే, ఆత్మ నిత్యము, సత్యము, ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. సర్వగతము, ఆత్మ కర్త భోక్త, ఆత్మ నిర్వికారమైనది అనేది, ఇవన్నీ ఇట్లా ఈ 6 ఎట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గుణాతీతంగా ఉన్న భావాలన్నింటినీ మనకి చెప్పటం జరిగిందనమాట ఇక్కడ. సో ఇవన్నీ ఇప్పటిదాకా నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా కొంచెం దీంట్లో కంటిన్యూ అవుతుంది, కానీ మెయిన్ ఫోకస్ ఇవి నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం దీంట్లో మనము ఆత్మ అకర్త అభోక్తగా ఎలా అనేది ఇంతకు ముందు శ్లోకాల్లో మనం నేర్చుకున్నాము. ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాము. సో ఇప్పుడు 24వ శ్లోకాన్ని చూస్తే మనం, అచ్చేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనః అని చెప్తారు. ఇక్కడ అయం అచ్ఛేద్య అంటే ఇది, ఈ ఆత్మ అనేది ఛేదించుటకు సాధ్యం కానిది అని జస్ట్ అర్థము. అయం అదాహ్య అంటే దహింపడానికి ఏమి వీల్లేంది. ఇంతకుముందు చెప్పిందే ఇది. అక్లేద్య తడుపుటకు తడపలేము దాన్ని. ఓకే. ఇంకా ఏంటి, నిస్సందేహంగా ఏమేంటి ఇంకా, అసోష్య దాన్ని ఎండగొట్టడానికి ఉపయోగం ఏమి లేదు. అయం నిత్య ఇది ఎలాంటిది, ఇవన్నీ చేయలేం గాని. ఎందుకు అంటే నిత్య సర్వగత, నిత్యమైనది, సర్వవ్యాపకమైనది. మళ్ళా ఏం చెప్తున్నారు, అచలోయం సనాతన, అచలహ అంటే చెలించనిది అని చెప్తున్నారు. స్థాణుహు, అదే మళ్ళా సేమ్ స్థిరంగా ఉంటుంది. సనాతన, సనాతనమైంది. ఇలా మొత్తం అంతా చెప్పారు. ఈ శస్త్రాలు ఆత్మను ఛేదించలేవు, అగ్ని ఆత్మను దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోయేట్టు చేయలేదు. ఎందుకు అంటే నిత్యము సత్యము ఇదంతా శాశ్వతత్వం కాబట్టి అని మనకు చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే, సర్వగత స్థాణు అచల సనాతన అనే అంశాలన్నీ మనం మామూలుగా భాష్యాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. వీటిని మనకు తెలిసిందే, చాలా సార్లు విన్నాము. వీటన్నింటినీ ఆ, చెప్పుకోవడం జరిగింది మనకి. కానీ వీటిని మనము ఇంకొక యాంగిల్లో దాన్ని చూద్దాం ఎట్లా అనేది. ఓకే. మనము ఇక్కడ మెయిన్ గా నేర్చుకోవాల్సిన అంశం, భగవానుడు మనల్ని ఎటువైపుకి తీసుకెళ్తున్నారు అంటే, ఈ చేంజ్లెస్, ఈ నిర్వికారత్వం ఏదైతే ఉందో, తర్వాత స్థితప్రజ్ఞ స్థితి ఏదైతే ఉందో, సర్వగత స్థాణు సనాతన అచల అనే అవన్నీ ఏంటంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అన్నమాట. వాటిని మనము ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది వస్తుంది అన్నమాట. వీటిని ప్రాక్టికల్ గా చూస్తే ఏంటంటే, మనము ఆ థాట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వీ డోంట్ వాంట్ టు బికమ్ దోస్ థాట్స్,
బట్ వీ వాంట్ టు బి విట్నెసింగ్ దోస్ థాట్స్ అని. ఆ థాట్స్ ని మనం అబ్జర్వ్ చేయటం నేర్చుకోవటానికి ఇక్కడ చెప్తున్నది అనమాట. అంటే తడపలేదు, కాల్చలేదు అంటే ఏంటి ఇక్కడ అర్థము అంటే, మనము కొన్ని ఎమోషన్స్ లో వెళ్తున్నప్పుడు, మనకి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు, ఈ శరీరానికి కలుగుతున్నాయి, ఈ మనస్సుకి బాధ కలుగుతుంది, నిజంగా శరీరం కాలకుండా ఉంటుందా అంటే మనకు డెఫినెట్ గా ఆ వేడిని ఫీల్ అవుతాం. కానీ నువ్వు ఎంతవరకు మనస్సును నేను అనే భావనతో నువ్వు విట్నెస్ గా లేకుండా వాటిని అనుభవిస్తావు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో సాక్షి భావన అనేది దృఢత్వం అన్నమాట. అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎలా అంటే ఆకాశం అనేది అది అంతా వ్యాపించి ఉంటుంది, ఆ అన్నిటిలో ఉంటుంది, సర్వగత, సర్వవ్యాపకంగా ఉంటుంది, కానీ కదలలేదు అది. అంటే అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అది కూడాను అంతటా ఉంది. కానీ మన మనిషిలో ఆత్మగా, అంటే ఇప్పుడు ఆత్మ ఎలాగైతే అన్నిటిలో ఉండి మనం కదులుతుంటే ఉపాధుల్లో కదులుతుందో, అట్లానే ఆకాశం కూడా మనలో ఉంది. ఆకాశము మనం కదులుతున్నప్పుడు ఆకాశం కదులుతున్నట్టు భావించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇట్లానే ఈ సాక్షి భావన మన గనక పురాణాల్లో చూస్తే, ఈ ఈ అగ్ని కాల్చలేదు, ఇట్లా నీరు తడపలేదు, ఇట్లాంటివన్నీ చూస్తే సింబాలిక్ గా మనకి భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్పినప్పుడు ఈ ఆత్మతత్వాన్ని చెప్పటం జరిగింది. ఆయన్ని ఏ విధంగా కష్టాలు పెట్టినా, ఏ విధంగా ఎక్కడ పెట్టినా అవి స్టోరీ లాగా చెప్పారు మనం. ఓకే. కానీ మనం దాన్ని అన్వయించుకొని ఆ సాక్షి భావనతో ఉన్నాడు అని. అట్లనే భీష్ముల వారు ఆ యారోస్ మీద పడుకున్నప్పుడు ఆయనకి నొప్పి ఉందా అంటే నొప్పి లేకుండా ఉండదు, కానీ ఆ సాక్షి భావన, ఆ కృష్ణుడిని తలుచుకుంటూ ఆయన ఉన్నారు. అలానే జనకుడి యొక్క స్టోరీ మనకి యోగ వశిష్టంలో చూసుకుంటే, ఆయన ఒకసారి ఒక ఆయన ప్యాలెస్ తగలబడిపోతా ఉంటుంది. ఆయనకు వచ్చి చెప్తారనమాట, ప్యాలెస్ తగలబడిపోతా ఉంటే ఆయన అంటాడు, ఆ తగలబడేది ఏది నాది కాదు అంటాడు, నేను కాదు అంటాడు. దానికి బాగా యోగ వశిష్టంలో ఆ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే ఏం చూడాలి ఇక్కడ, ఈ టేబుల్ ఒకసారి చూడండి. మనము మనము ఒక సిచ్యువేషన్ లో మన రియాక్షన్ యూజువల్ గా ఎలా ఉంటుంది, దాన్ని వేదాంత పరంగా, అంటే ఈ శ్లోకానికి అనుగుణంగా మనం ఎలా మార్చుకోవాలి అనే చూద్దాం. ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు యూజువల్ గా మనలో వచ్చే రియాక్షన్ హర్ట్ అవుతాం. హర్ట్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే మనము ఈ వర్డ్స్ కెనాట్ టచ్ అవేర్నెస్. ఆ సాక్షి భావనతో మనం ఉంటే గనక వేదాంతికి షిఫ్ట్ అవుతుంది అనమాట. అలానే ఇదంతా తెలిసిందే కానీ గుర్తు చేసుకోవటం అన్నమాట. ఇక్కడ ఇల్నెస్ మనకి ఏదన్నా ఒక, మనకు కానీ మన వాళ్ళకి కానీ ఎక్కడన్నా జబ్బు చేసి మనలో ఒక భయం, ఒక ఫియర్ మొదలవుతుంది. అది యూజువల్ రియాక్షన్. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ నాట్ ద సెల్ఫ్ అనేది. అంటే ఈ శ్లోకం ద్వారా మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. ఈ ఊరికనే కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్చలేదు అని చెప్పి అనుకోకూడదు, కానీ ఇలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనకి మన మన జీవితంలో మనం పోగొట్టుకుంటూ ఉంటాము. మనకి చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది, గ్రీఫ్ కలుగుతూ ఉంటుంది. దానికి ఈ శరీర పరంగా అవన్నీ ఒక పొజిషన్, ఒక వస్తువు ఎలాగైతే మనం తెచ్చుకుంటున్నామో, ఆ వస్తువు మనకి ఎలాగైతే మనది నిజంగా కాదో, మన అధీనంలో ఉంది మాత్రమే అది. కానీ మనం ఏమనుకుంటాము, నా వాళ్ళు పోయారు, నాకంత దుఃఖము, వాళ్ళు లేని లోటు తీల్చరేమో అనే బాధలో ఉంటాం అన్నమాట. అది గుర్తు చేసుకోవటానికి ఇక్కడ. అలానే మనల్ని ఎవరైనా బ్లేమ్ చేసినా, ప్రైజ్ చేసినా, పొగిడినా, తిట్టినా, ఆ ఈగో ఫ్లక్చువేషన్స్ అవుతా ఉంటాయి. అక్కడ కూడా విట్నెస్ గా ఉండటము అంటే, ఈ శ్లోకం చదవగానే గుర్తు చేసుకోవాల్సింది రోజు లైఫ్ లో అది గుర్తు పెట్టుకోవాలి. అంటే మనం ఏదైతే వికారాలు పొందుతూ ఉంటామో ఆ వికారాలన్నీ ఈ శ్లోకంలో దీంట్లో ఇమర్చబడి ఉన్నాయి అన్నమాట. అందుకని అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో క్లియర్ కదా. ప్రహ్లాదుడు, భీష్ముడు, జనకుడు ఆ స్టోరీని గుర్తుపెట్టుకొని వాళ్ళు నిజ జీవితంలో చేసి చూపించారు మనకి. అట్లానే పురాణాల్లో చాలా ఉన్నాయి, వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకొని ఏ మహానుభావుల చరిత్రలు చదివినా ఈ యాంగిల్ తో కనుక చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా డీల్ చేశారు దాన్ని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు 25వ శ్లోకం చూస్తే మనం, అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుం అర్హసి అని చెప్తున్నారు. అయం అవ్యక్త, ఇక్కడ మళ్ళా ఆత్మ గురించి ఇంకా చెప్తున్నారు. అంటే ఇంద్రియ గోచరం కానిది అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. ఇంకా ఏం చెప్తున్నారు, అచింత్య అని చెప్తున్నారు. అంటే మనం ఊహించలేనిది, మనసుకు అందండి. మన ఉపనిషత్తుల్లో చాలాసార్లు చెప్పుకున్నాం ఇది. ఇంకా ఏంటి, అవికార్య అంటే వికారాలు లేనిది, అంటే మార్పు లేనిదటువంటిది అనమాట. ఇంకా తస్మాత్ అందువల్ల ఓ అర్జున, ఏనం ఏవం విదిత్వా అనుశోచితం నా అర్హసి అని చెప్తున్నారు. అంటే ఇట్లా నువ్వు ఇలా తెలుసుకుంటే నువ్వు శోకించటానికి అర్హుడవు కావు, శోకించవలదు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది అగోచరమైంది, ఆత్మ మనసుకు అందనిది, మార్పు లేనిది, కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అవ్యక్త, అచింత్య, అవికార్య అనేదన్నమాట. సో ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. ఈ మాండూక్య ఉపనిషత్తులో మనకి తురీయం గురించి చెప్పేటప్పుడు ఈ ఈ అన్ని చాలా చోట్ల మన తురీయం గురించి నేర్చుకున్నాం. విష్ణు సహస్రనామంలో కూడా ఇందాక చెప్పుకున్నాం మనం. వాటిల్లో మనము ఎలా ట్రాన్సెండెంటల్ గా ఎదగాలి, అంటే ఈ ఎమోషన్స్ కి, ఈగోకి బియాండ్ గా వెళ్ళటం ఎలా అనేది, అది మనం అర్థం చేసుకోవటానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. రెండు ప్రాక్టికల్ అడాప్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే, మనము ఎందుకని ఈ అవ్యక్తము, అచింత్యము అనేది, అవికార్యము అనే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అనేది ఒక అంశము. ఇంకొక అంశం ఏంటంటే, నేను అనాత్మగా, అంటే నేను ఈ శరీరంగా, నేను ఈ మనస్సుగా భావన చేసి అన్ని వికారాలకు లోనవుతూ ఉంటాను. అట్లానే అవ్యక్తంగా ఉన్నదాన్ని నేను శరీరం అనుకొని వ్యక్తంగా ఊహించుకొని ఆ సన్నివేశాన్ని మనంగా ఊహించుకొని చేస్తూ ఉంటాం. సో అట్లా రెండిటి విధంగా చూడాలని, అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే, ఈ ఇంటర్లెక్ట్, ఈ బుద్ధి అనేది ఎట్లాంటిదంటే, దాని యొక్క లిమిటేషన్స్, దానికి ఉన్నటువంటి ఏంటి, దానికి ఒక లిమిట్ ఉంది దానికి. ఆ లిమిట్ ని అర్థం చేసుకోవాలి మనం. ఏంటి, ఎందుకు అంటే అవేర్నెస్ అనేది మనము అలా స్థిమితంగా ఉన్నప్పుడే దాన్ని చూడగలుగుతాం. అంటే ఏంటి, ఒక కొలంలో గాని నదిలో గాని అలలు లేనప్పుడే అది స్థిమితంగా ఉండి బాటం కనపడతా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా అంతే అని, ఆ ఇంటలెక్ట్ లిమిట్ ని అర్థం చేసుకొని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది లిమిట్స్ అందదు, అచింత్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ సన్నివేశం అయినా కానీ ఒక విధి విధానం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది ఆ విధి విధానంలో ఉన్నటువంటి నిజాన్ని చూడాలి. అంటే ఇవన్నీ సమిష్టి కారణ శరీరంలో కానీ వ్యష్టి కారణ శరీరంలో నుంచి వచ్చేటువంటి వాసనలు, కర్మ ఫలితాల వల్ల జరుగుతుంది. అదే విధి విధానం అంటే. కానీ అక్కడ నీకు ఈ లిమిటేషన్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నువ్వు ఇంకొకటి ఏంటంటే, నువ్వు సైలెన్స్ లో ఉండాలి. ఇక్కడ ఫస్ట్ లిమిటేషన్స్ ఉంది అని తెలుసుకొని, తర్వాత రెస్ట్ ఇన్ సైలెన్స్ బియాండ్ కాన్సెప్ట్స్. మనందరికీ కొన్ని ప్యాటర్న్స్, మన కొన్ని ఒక ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లో నుంచి బయటపడాలి. అంటే బయటపడటం నువ్వు స్వాభావికంగా చేస్తూ ఉంటావు. కానీ ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎమోషన్స్ కు లోన్ అవ్వకుండా చేయాలి అంటే ఈ సాక్షి భావన అనమాట. రెస్ట్ ఇన్ సైలెన్స్ బియాండ్ కాన్సెప్ట్స్. అది ఎలా అంటే, ఇక్కడ ఎలా వస్తుంది అంటే, ఒక ఒక సన్నివేశంలో మనం ఉన్నప్పుడు మనకి దాని గురించిన అవగాహన ఉండి దాంట్లో మనం సాధించగలం అని అంతా, అంటే ఒక బర్డ్స్ ఐ వ్యూ ఉండి మనకి దాని పట్ల మనకి గ్రాస్ప్ ఉంటే, పట్టు ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. ఒక్కొక్కసారి నీ కంట్రోల్ బియాండ్ గా ఉండి నువ్వు సహనం కోల్పోతూ ఉన్నప్పుడు దీన్ని బాగా ఆలోచించుకోవాలని. ఎలా అప్పుడు ఆ థింకింగ్ లో నుంచి బీయింగ్ లోకి వెళ్ళాలి. ఓకే. మన వాళ్ళు అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారు, అంత సమయమే,
మనకి టైం విల్ సాల్వ్ ద ప్రాబ్లం అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు సాధారణంగా. అంటే ఏంటి, అక్కడ థింకింగ్ ఆపేసి బీయింగ్ లో ఉండమని అర్థం అనమాట. ఓకే. తర్వాత ఎనాలిసిస్ ఒక్కొక్కసారి వర్క్ చేయదు. అప్పుడు ఏంటి, ఆ సిచ్యువేషన్ లో ప్రెజెన్స్ అంటే నువ్వు దాంట్లో అర్థం చేసుకొని ఆ మొత్తాన్ని ఒక బర్డ్స్ ఐ వ్యూలో నువ్వు చూడగలగాల. ఆ కాన్సెప్ట్ ని నువ్వు నీకున్న ప్యాటర్న్ ని ఏం చేయాలంటే అవేర్నెస్ లోకి తీసుకెళ్ళాలి. ఓకే. నేను ఇలా ఆలోచిస్తున్నాను అని. దాన్ని ఎలా అనేది ఇక్కడ ఒక చిన్న టేబుల్ చూస్తే మనం, ఆమ్, నేను ఐఎమ్ నాట్ ద డూయర్, నేను కర్తను కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది విధి విధానం ప్రకారం జరుగుతుంది, నా రోల్ ఎంతవరకు అంతవరకు చేస్తాను, నేను ఎంత చేయగలను అంతే చేస్తాను అనే భావన రాగానే మనలో ఉన్న ఈ అహంకారం ఏదైతే ఉందో, ఈగో, కొంచెం సాఫెన్ అవుతా ఉంటుంది. నేను నాది అన్న భావన ఆటోమేటిక్ గా స్ట్రెస్ తగ్గిపోతుంది మన తర్వాత. నేను సర్వగత, స్థాణు, అచలహ, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఎటర్నల్ అనగానే ఫియర్ పోతుంది, నాకు డెత్ అనేది లేదు కదా. ఒక సిచ్యువేషన్ లో ఈ శరీరం పోయినా కానీ నేను ఉంటాను అనేది బాగా మైండ్ లోకి ఎక్కించుకోవాలన్నమాట. తర్వాత బాడీని ఒక ఇన్స్ట్రుమెంట్ గా చూస్తే డిటాచ్మెంట్ అలవాటు అవుతుంది. అప్పుడు మన రిలేషన్షిప్స్ లో కూడాను నాది నా వాళ్ళు అనే భావనలు కాకుండా ఆ టైంకి ఏం చేయాలో చక్కగా చేస్తే హెల్దీ రిలేషన్షిప్స్ వస్తాయి. మనం మనం ఓవర్గా స్టెప్ చేయకుండా వాళ్ళ వాళ్ళు చేసే పనుల్లో కానీ అనవసరమైన సలహాలు ఇవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు అంటే నా శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు కాబట్టి నేను అగ్రెసివ్ గా పర్సూ చేస్తూ ఉంటాను. సెల్ఫ్ ఈజ్ అన్టచ్డ్. అక్కడ మనకి ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. తర్వాత ఇది అచింత్యం అని చెప్పుకున్నాం, ట్రూత్ బియాండ్ థాట్. ఓకే, బుద్ధికి అందనిది. అలా అనుకున్నప్పుడు హ్యూమిలిటీ వస్తుంది లోపల, నువ్వు సాక్షి భావనకి వెళ్ళగలుగుతావు అన్నమాట. సో మెయిన్ గా మనకు ఉపయోగపడేది ఏంటి అంటే ఇక్కడ మన గ్రీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఇగ్నోరెన్స్ అన్నమాట. నాది నా వాళ్ళు అనుకొని నాది అనుకున్నది పోతున్నది కాబట్టి. ఓకే, వాళ్ళ కారణ శరీరంలో ఉన్న వాళ్ళు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలానే ఒక వస్తువు మనం వదులుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ గ్రీఫ్ అనేది ఉంటుందన్నమాట. అవన్నీ కూడాను అవిద్య నుంచే వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. తర్వాత క్లారిటీ వస్తుంది మనకి. అంటే ఈ జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఉండటం మూలాన క్లారిటీ వస్తుంది. తర్వాత అఫ్ కోర్స్ స్థితప్రజ్ఞత, ఫ్రీడమ్ వస్తుంది. ఎట్లా అంటే బీయింగ్ లో ఉంటావు కాబట్టి నువ్వు. ఇది మన కేనోపనిషత్తులో కూడా చెప్పుకున్నాము. దట్ విచ్ ద మైండ్ కెనాట్ థింక్ బట్ బికాస్ ఆఫ్ విచ్ మైండ్ థింక్స్. ఓకే. మైండ్ దాన్ని అచింత్యం గాని మైండ్కి, కానీ మైండ్ థింక్ చేసేట్టు చేస్తుంది మాత్రం అదే. ఓకే. అందుకనే దాన్ని మనం వాడుకొని మైండ్ దాన్ని బీయింగ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి మనకి ఒక చిన్న, అంటే ఒకళ్ళు విషాదంలో ఉండి నేను కర్తని భోక్తని అని చెప్పి ఆలోచిస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఆ శోకంలో నుంచి వాళ్ళని ఫ్రీడంలోకి తీసుకురావాలి. ఇక్కడ పారమార్థికంగా చెప్పాలి, వ్యావహారికంగా కూడా చెప్పాలన్నమాట. ఎప్పుడైనా ఊరికనే ఆత్మ సత్యము నిత్యము అంటే సరిపోదు. వ్యవహారికంగా కూడా కృష్ణుడు చెప్పబోతున్నాడు అనమాట ఇప్పుడు. అంటే ఏంటి, పరమార్థికంగా పక్కన పెట్టేసి వ్యవహారికంగా కూడా చెప్తే అప్పుడు అర్జునుడికి కొంచెం అర్థం అవుతుంది అనే ఉద్దేశం అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వ్యవహారికంగా ఎందుకు చెప్పటం అంటే డైరెక్ట్ గా ఆత్మతత్వాన్ని చెప్తే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే దానికి చాలా సాధన చేయాలి, నేర్చుకోవాలి. అదొకటి ఉంది, ఈ మహావాక్యాలు అనేవి ఉన్నవి అని చెప్తాం కానీ దాన్ని ప్రాక్టీస్ చేయటానికి మళ్ళా మనం కష్టపడాలి కదా. అందుకని దాన్ని వ్యవహారికంగా ప్రాక్టికల్ గా తీసుకురావడానికే కృష్ణుడు రాబోయే శ్లోకాల్లో తను చేయబోతున్నాడు అనమాట ఇప్పుడు. ఓకే. అదే అన్నమాట మెయిన్ గా. ఇక్కడ ఎందుకు అంటే ఆ కంపాషన్ అనేది ఆ తను చెప్పే విధానంలో కూడాను ఆ దయతో మన స్థాయికి దిగి వచ్చి కృష్ణుడు చెప్పటం జరుగుతుంది అనమాట. నువ్వు అద్వైతాన్ని గట్టిగా పట్టుకోలేకపోయినా కానీ నువ్వు శోకించటానికి ఎందుకు శోకించకూడదు అని వ్యవహారికంగా చెప్పబోతున్నాడు అనమాట ఇప్పుడు. ఓకే.
సో అదేంటో చూద్దాం. ఇక్కడ మనం దానికి వెళ్ళే ముందు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఆత్మ, సరే అది దానికి ఏది అంటదు, దాన్ని ఏది కాల్చలేదు అని చెప్పుకున్నాం, బానే ఉంది. కానీ మనం ఎందుకని ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము అనేది మనము ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. ఏంటి? శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటువంటి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మన ఎమోషన్స్ కి లోనవుతా ఉంటాం అన్నమాట. వాటి వైపు తిరిగి ఇది నాకు కావాలి అంటే, ఇది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వింటే బాధ కలుగుతుంది, చూస్తే బాధ కలుగుతుంది. ఏ ఎమోషన్ అయినా కానీ ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదుల మూలానే నీకు ఆ ఆ ప్యాటర్న్స్ అన్ని బయటపడతా ఉంటాయి అన్నమాట. వాటిని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అన్నమాట. అంటే వ్యవహారికంగా తీసుకొచ్చినప్పుడు ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాదుల్ని అర్థం చేసుకోకపోతే మనము ఈ రాబోయే శ్లోకాన్ని మనం అర్థం చేసుకోలేము. ఈ వీటి మూలానే మనకి వికారాలు వస్తూ ఉంటాయి అన్నమాట. చూసింది, విన్నది, అంతే కదా, స్మెల్ చేసింది, ఇట్లాంటి వాటి మూలానే, స్పర్శ మూలాన గాని. అందుకని ఆ వికారాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే, ఆయన ఏం చూస్తున్నాడు అర్జునుడు? భీష్మ ద్రోణాది వాళ్ళందరినీ, వాళ్ళ కజిన్స్ ని, వాళ్ళందరి గురువుల్ని అందరిని చూడటం మూలాన ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ ఈ రూపానికి లోనయ్యాడు. దానికి లోనయ్యి ఈ యుద్ధ భేరీలు ఇవన్నీ విని, ఆ శంఖాలు ఇవన్నీ విని, అట్లా ఆయన ఈ విషాదానికి లోనయ్యి, నేను చంపి ఈ నెత్తురు కూడా నేను తినలేను అని చెప్పటం జరిగింది అనమాట. సో అది అందుకని అనమాట అక్కడ. సో నెక్స్ట్ అదే మనము ఇంకొకటి ఏంటి అంటే, ఆల్రెడీ మనకి గతాసూన చ నాను శోచంతి పండితాహ అని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పారు జస్ట్ ముందు శ్లోకంలో. ఇట్లా దీనికోసం నువ్వు పండితులైన వాళ్ళు శోకించరు అని చెప్పి మళ్ళా దాన్ని సొలిడిఫై చేస్తూ ఈ ఈ శ్లోకం చెప్తున్నారు. ఏంటి చూద్దాం. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి అని చెప్పి 26వ శ్లోకంలో చెప్తున్నారు. మహాబాహో ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే మనకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే పోయిందో, మనం కొంచెం ఉత్సాహపరచడానికి ఈ మాటని మహాబాహో అని వాడుతూ, ఒకవేళ నువ్వు అతచా త్వం ఏనం నిత్యజాతం, నువ్వు ఈ ఆత్మని ఎప్పుడు జన్మించేనట్టిది, జన్మించనట్టిది, అలాగే సతతము మరణించేది, మృతం, చచ్చిపోయేది, పుట్టేది అని నువ్వు ఎలాగైతే భావించుతున్నావో అట్లా, సరే అది అనుకున్నా గానీ నువ్వు, కానీ అయినా కానీ వాళ్ళు పుట్టినా చచ్చిపోయినా చచ్చిపోతూ ఉంటారు, పుట్టేవాళ్ళు పుడతా ఉంటారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. అందుకు కూడా నువ్వు శోకించద్దు, ఎందుకంటే చావు అనేది నిజం కాబట్టి, వాళ్ళు ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి కాబట్టి. ఇప్పుడు భీష్ముడు ఆయనకి 400 ఏళ్ళు అప్పటికే. వీళ్ళందరికీ చాలా మందికి చాలా ఏజ్ లో ఉన్నారు వాళ్ళు. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ మరి చనిపోవాలి ఇంకా, ఆటోమేటిక్ గా కదా. సో అట్లా చూసుకున్నా గానీ నువ్వు దాని గురించి నువ్వు శోకించకూడదు అని చెప్పి వ్యావహారికంగా చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ మనము ఈ ఈ ఫిలసాఫికల్ గా స్క్రిప్చురల్ గా మనం ఏంటి అనేది, అంటే దీన్ని శంకరాచార్యులు వారు దీన్ని ఎలా ఉపయోగించుకునేట్టు చేస్తున్నారు అంటే, కొంచెం ఆ మోడల్లో నుంచి ఇక్కడ రాబోయే శ్లోకాల్లో మనము దీన్ని ఏమంటారు అంటే అధ్యారోప అపవాద వాదం అంటారు. అంటే ఏంటంటే, అధ్యారోపం అంటేనేమో ఈ ఆత్మను గురించి మనము తెలుసుకోలేకపోవటము. ఓకే. ఈ అంటే ఆత్మ అనేది నిత్యంగా ఉంది, దాని మూలాన అది ప్రాతిభాసికంగా మనం చూస్తూ ఉంటాం. ఈ అపవాద స్టైల్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వ్యావహారికమైన స్టైల్ అన్నమాట. అంటే ఆయన కూడా దాన్నే అడాప్ట్ చేసుకున్నాడు, కృష్ణుడు వారు చెప్పినట్టుగానే. ఈ రెండి ఆత్మ గురించి చెప్తూ అనాత్మని ఎలా చూసుకోవాలి, అనాత్మగా వ్యవహారికంగా కూడా ఎలా ఉండాలి అనేది తర్వాత చూద్దాం మనం. ఆ, కాకపోతే ఆ టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. అధ్యారోప అపవాద అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా మనం దాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు
ఇక్కడ మనకి శంకరులు ఇంకోటి ఏంటంటే, ఈ వేదాంతిక ఈవెన్ కృష్ణుల వారు కూడాను ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని వీటన్నింటినీ తీసుకొచ్చారు. దాంట్లో ఉపయోగించుకోవాల్సినవన్నీ ఉపయోగించుకున్నారు. అట్లానే శంకరులు కూడాను తన భాష్యాలు ఎక్కడ రాసినా గానీ ప్రతి సిద్ధాంతాన్ని ఆయన ఖండించకుండా వాటిని వాటిలో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ వాటిని ఉపయోగించుకుంటూ వాటిలో ఎక్కడ లోపం ఉందో దాన్ని అద్వైతం ఎలా కరెక్ట్ చేస్తుందో చూపించేవాళ్ళని. కృష్ణుల వారు కూడా అదే చేస్తారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ యోగ వశిష్టంలో కూడాను ఇదే సినారియో ఉంటుందన్నమాట. రాముల వారు చాలా గ్రీఫ్ లో సారోలో ఉన్నప్పుడు ఆయన్ని దాంట్లో నుంచి తీసుకురావటానికి ఈ యొక్క ఆయన ఏమనుకుంటారంటే ఆ, రాముల వారు దాంట్లో యోగ వశిష్టంలో ఈ ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఉంది, ఇన్ని జరుగుతా ఉన్నాయి అని చెప్పి చాలా వైరాగ్యంతో ఉంటారు. ఆ వరల్డ్ గురించి చెప్తూ ప్రపంచం గురించి ప్రపంచం యొక్క అనిత్య భావాన్ని చెప్తూ ఆయన యోగ వశిష్టం అంతా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. ఇది ఇక్కడ ఇంకొకటి మంచి పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐ రీడ్ ఇట్ లైక్ దిస్: సారో అరైజెస్ నాట్ ఫ్రమ్ చేంజ్ బట్ ఫ్రమ్ రెసిస్టెన్స్ టు చేంజ్. ఓకే. మనకి చేంజ్ జరుగుతున్నప్పుడు, మనలో మార్పులు జరుగుతున్నప్పుడు, మన పరిస్థితులు మారుతున్నప్పుడు మనం బాధపడుతున్నాం అనుకుంటాము. కానీ మనం బాధపడుతున్నది ఎందుకు అంటే దానికి వ్యతిరేకంగా భావన చేసి దాన్ని మార్చాలనుకుంటాం. అందుకు బాధపడుతూ ఉంటాం మనం ఎక్కువగా. ఓకే. సారో అరైజెస్ నాట్ ఫ్రమ్ చేంజ్ బట్ ఫ్రమ్ రెసిస్టెన్స్ టు చేంజ్. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బర్త్ ప్రాక్టికల్ గా వ్యవహారికంగా చూస్తే ఏంటంటే కృష్ణుడు చెప్పాలనుకున్నది పుట్టటము చనిపోవటము అనేది న్యాచురల్. ఓకే. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అవి. అది తెలిసి మనకి. ఉం? కానీ ఇక్కడ వాట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ నీడ్ నాట్ టు బి మాండ్. అంటే అది తెలిసిన తర్వాత కూడా నువ్వు అలా ఉండకూడదు అని చెప్పేసి తెలుసుకోవాలి. తర్వాత దీనివల్ల ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, ఈ స్థిత ప్రజ్ఞత్వం అనేది, ఈ ఈగో మెచ్యూరిటీ అనేది ఏదైతే ఉందో, మనం ఆ రెసిస్టెన్స్ లేకుండా చేంజ్కి ఎప్పుడైతే దాన్ని నిజాన్ని చూస్తూ దాంట్లో ఆ స్థిరంగా దాంట్లో ఉండగలుగుతామో అప్పుడు మనం ఆ స్థిత ప్రజ్ఞత వైపుకి వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట, వ్యవహారికంగా కూడాను. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కొన్ని ఎగ్జాంపుల్స్. ఏంటి అవి? శోకం వచ్చినప్పుడు కానీ, ఒక లాస్ జరిగినప్పుడు కానీ, ఈగో మన హర్ట్ అయినప్పుడు కానీ, ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ అడాప్షన్స్ అన్నమాట. అంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది పోతుంది, అట్లానే ఒక బాధ వస్తుంది పోతుంది. అదే బర్త్ డెత్ అన్నమాట. కానీ ఆ రెసిస్టెన్స్ చేయకుండా దాంట్లో మనము ఎగ్జిస్ట్ అయ్యి వెళుతూ ఉంటే సరిపోతుందని. ఇప్పుడు అదే మనం ఇంకొకటి ఉదాహరణ ఏంటంటే, ఒక నదిలోకి వెళ్ళినప్పుడు మనము ఈత కొడతాము. అట్లానే ఒక సముద్రం వెళ్ళినప్పుడు అలలు వస్తున్నప్పుడు ఏం చేస్తాము అంటే అలల్లో ఈత కొట్టడం కాదు, దాన్ని రైడ్ చేస్తాం అలల్ని. అంటే ఏంటి? అలతో పాటు పైకి లేచి మళ్ళా కిందకి వెళ్తూ ఉంటాం. రైడ్ చేయటం అంటారు. అలానే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడాను ఈ సముద్రపు అలలు లాంటివి అన్నమాట. మామూలు నదిలా రావయి. ఓ పెద్ద అలల్లాగా వస్తూ ఉంటాయి. ఒకసారి పెద్ద అల, ఒకసారి చిన్న అల వస్తూ ఉంటాయి. ఆ పెద్ద అల వచ్చినప్పుడు ఏంటంటే దానికి వ్యతిరేకంగా వెళ్తే మనం మునిగిపోతాం. అలా కాకుండా అలతో రేజ్ అయ్యి మళ్ళా అలతో కిందకి రావాల. అది బీయింగ్ అన్నమాట. అది ఆ బీయింగ్ నేచర్ ని ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మనము మన కాన్సెప్ట్ ని, మన ఆలోచన విధానాన్ని ఒక సాక్షిలాగా చూస్తూ దాంట్లో ఆ రైడింగ్ ది వేవ్ అనే మాటని ఒక మంత్రం లాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మనం తప్పకుండా ఆ ఎదగలుగుతాం. సో ఇప్పుడు ఈ మనము ఈ బర్త్ డెత్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. తెలుసుకొని సరే, చెప్పాను బానే ఉంది, బర్త్ వచ్చినప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను. కానీ డెత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని నేను అట్లా ఉండలేకపోతున్నాను అంటే, గెయిన్ అయినప్పుడు బానే ఉంటాను నేను, నాకు జరిగింది మంచి జరిగినప్పుడు బానే ఉంటాను.
కానీ నాకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాను అనేది కూడా కృష్ణుడు గ్రహించాడు అనమాట. ఓకే, ఈజీనే. సో అట్లా వెళ్తూ ఉంటాము. వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి తీసుకెళ్తున్నాడు. ఏంటి? నువ్వు డెత్ నుంచి బర్త్కి ఎలా వస్తావు? మనకి ఇంతకు ముందు శ్లోకంలో ఆగమో పాయినో అనిత్యాహ అని చెప్పేసి చెప్పాడు. అంటే ఈ అనిత్యమైనటువంటివి వచ్చిపోతూ ఉంటాయి, ఈ ఆగమో పాయినో అనేది. అట్లానే ఈ డెత్ టు బర్త్ అనేది ఏంటి అంటే మనకందరికి బాగా తెలిసిన శ్లోకము, చాలా సార్లు విన్న శ్లోకం. ఇది 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అనేది శ్లోకం. ఎన్నిసార్లు విన్నామో కదా మనం ఇది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు అని చెప్పేసి మనం ఎక్కడికి పోయినా మనకి వినపడుతూ ఉంటుంది ఈ శ్లోకం కదా. సో జాతస్య మృత్యు ధ్రువ మృతస్య జన్మ. ఓకే, ఇట్లా మనకి ఈ పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు, మరణించిన వాళ్ళు మళ్ళా పుట్టక తప్పదు. కాబట్టి నువ్వు శోకించద్దు అని చెప్తున్నారు. ఇక్కడ మనము కొన్ని తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, మనం రోజు న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటాము, తర్వాత న్యూస్ చదువుతూ ఉంటాము. ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా బ్యాడ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? ఓకే, మన స్పందన ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే, ఒకటి, ఒక యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణుల వారు సాక్షిగా అన్ని చూస్తూ ఉన్నారు. 18 అక్షౌహిణుల సైన్యం ఉంది అక్కడ. ఎంత మంది చచ్చిపోయారు! అంతకన్నా పెద్ద యుద్ధం మనం చూస్తామా? ఉం? సో అలానే ఇప్- ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో కానీ, మన రోజు మన ఫ్యామిలీలో జరిగే యుద్ధాలు, మాటల యుద్ధాలు కానీ, చేతల యుద్ధాలు కానీ, ఏదైనా కానీ, ఒక శోకము, చనిపోవటము, ఇట్లాంటివన్నీ చూస్తే మనము అవన్నీ జరిగినాయి, వెళ్ళిపోతున్నాయి. ఓకే, మనము ఎందుకని సాక్షిలాగా ఉండలేకపోతున్నాము అని చెప్పి ఆలోచిస్తాం. సరే, మనము ఒక శోకంలో కానీ, ఒక మాటల యుద్ధంలో, మన 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 రిలేషన్షిప్స్ లో జరిగిన దాంట్లో కానీ, మనకు వచ్చిన కష్టంలో కానీ ఒకటి నేర్చుకుంటాం. కానీ దాన్ని వెంటనే మర్చిపోతాం. మర్చిపోయి మళ్ళా పుడతాం. ఏంటి? కొత్తగా పుట్టినట్టే మళ్ళా. మళ్ళా అదే కష్టం మళ్ళా వస్తుంది, మళ్ళా అదే ఎమోషన్స్, మళ్ళా దాంట్లో నుంచి మునిగి తేలుతూనే ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ జాతస్య హి ధ్రువో మృత్యు మృతం జన్మస్య చ అని చెప్పి ఇది ఇదంతా ఏంటి అంటే ప్రాక్టికల్ గా అలా చూడాలన్నమాట. నేను ఒక సిచ్యువేషన్ లో చనిపోయాను, మళ్ళా పుడుతున్నాను, మళ్ళా అదే సిచ్యువేషన్ వచ్చినా గానీ మళ్ళా చచ్చిపోతున్నాను దాంట్లో బాధపడి. ఇలా ఎందుకు జరుగుతుంది నాకు అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి అంటే, మనము చాందోగ్య ఉపనిషత్తు తీసుకుంటే గాని, బ్రహ్మసూత్రాల్లో గాని, వీటిల్లో మనకి సోల్ యొక్క ప్రయాణము అని చెప్పేసి చెప్పుకున్నాం ఇంతకు ముందు. అలానే భగవద్గీత 8వ అధ్యాయంలో కూడాను అక్షర పరబ్రహ్మ యోగంలో ఆయన ఈ కాంతి మార్గము, తర్వాత ఈ ధూమ మార్గము అని చెప్పేసి 2 మార్గాల్లో వెళ్తారు వీళ్ళు అని చెప్పి చెప్తారు. ఈ కాంతి మార్గము, ధూమ మార్గం వెళ్ళటం అనేది సింబాలిక్ అని. కానీ దాన్ని ఒక సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ అది నిన్ను పొగిడేవాళ్ళు కానీ, నిన్ను తిట్టేవాళ్ళు కానీ, నీకు వచ్చిన కష్టం ఏదైనా సరే అన్నమాట, వాటిల్లో నువ్వు కాంతి మార్గంలో ప్రయాణిస్తావా, ధూమ మార్గంలో ప్రయాణించి మళ్ళా పుడతావా అనేది ఆలోచించుకోవాలి. అంటే ఏంటి? ఒక్కసారి చేసిన తప్పు ఇంకొకసారి చేయకూడదు అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు కాంతి మార్గంలో ప్రయాణిస్తే, అంటే కాంతి మార్గం అంటే పగలు, పగలు దేవత అంటాం. అంటే సూర్యుడి వైపు వెళ్తారు. ఓకే, వెళ్ళి లోకానికి వెళ్ళి ఆ బ్రహ్మలోకంలో ఉండి కల్పాంతం వరకు ఉండి, అంటే ఏంటి? ఒక్కసారి వచ్చిన ప్రాబ్లము మళ్ళా పుట్టదు. నువ్వు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళావు అంటే ఏంటి అర్థము?
నువ్వు మళ్ళా పుట్టకపోవచ్చు. దాన్ని ఏమంటారు? క్రమముక్తి అంటారు. మనం రోజు అనుభవిస్తున్న వాటిల్లో నువ్వు క్రమముక్తిని పొందుతావా, మళ్ళా జన్మనెత్తుకుంటావా అనేది ఆలోచిస్తే, ఒక్కసారి మనం ఫేస్ అయిన ప్రాబ్లము జీవితంలో రెండోసారి మనల్ని ఇబ్బంది పెట్టదన్నమాట. ఓకే. అది కాంతి మార్గంలో ప్రయాణించటము అంటే. నిజంగా ఈ లోకాలన్నీ ఉన్నాయా అంటే, మనం వేదాంత పరంగా చెప్పుకుంటే, ఓకే, అద్వైతంగా చెప్పుకుంటే, ఇది వ్యవహారికంగా మనం నేర్చుకోవాల్సిందనమాట. ఓకే. ఎందుకు అంటే, ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము ఇది నా కర్మ నుంచి, లేదా నా వ్యష్టి నుంచి వస్తుంది, అవతల వాళ్ళ వ్యష్టి నుంచి వస్తుంది. ఈ సమిష్టిగా నేను బాధపడుతున్నాను అందరితో అనే సత్యాన్ని అర్థం చేసుకొని, ఇప్పుడు యుద్ధాలు జరిగినా ఏం జరిగినా కానీ ఆ యుద్ధంలో మరణించే వాళ్ళు, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు, వాళ్ళు అనుభవించాల్సినవన్నీ కూడాను ఆ టైంలో వాళ్ళు అనుభవించాలి. అనుభవించడానికి, దాన్ని అటాక్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరైనా కారణం అవ్వచ్చు. కానీ వాళ్ళ కర్మలు అవన్నీ అట్లా అట్లా అని మనం దయ లేకుండా నిర్దయగా ప్రవర్తించడం కాదనమాట అక్కడ. మనము ఎమోషన్స్కి లోనవ్వకుండా గా అప్పుడు ఏం చేయాలి అనేది, నువ్వేం చేయగలవు అందరికి చెప్పగలిగింది. ఇప్పుడు ఎవరన్నా కష్టం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు? కష్టాల్లో ఉన్నాం స్వామి అని చెప్పి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్తే, ఆయన ఏం చెప్తాడు ఇమ్మీడియట్ గా? నాయనా ఈ వ్రతం చేసుకోండి, లేదా రోజు ఈ మంత్ర జపం చేసుకోండి అని చెప్తాడు. అది చెప్పటం చేయటం మూలాన ఎమోషనల్ బాధ తప్పుతుంది. అలానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీలో నుంచి పెద్ద అరిష్టం జరగాల్సింది కొంచెంలో పోవచ్చు అన్నమాట. సో అలానే మనం కూడాను ఇవన్నీ చూస్తున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. ఎప్పుడైనా మనకు జరుగుతున్న వాటిల్లో కానీ, ఫ్యామిలీలో ప్రాబ్లం అందరికీ తెలుసు. ప్రాబ్లంని పదే పదే చెప్పటం, ఆమ్, అందరికీ తెలిసిందని చెప్పటం కాదు, సొల్యూషన్ చెప్పగలిగి ఉండాలి. దాన్ని కామ్ డౌన్ చేయగలిగి ఉండాలన్నమాట. అదే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం అనమాట. మనం కూడా మన మనస్సును కామ్ చేసుకొని, మనము మన పరిస్థితిని కూడాను యాగ్రవేట్ చేయకుండా దాన్ని కిందకి తీసుకురావటమే ఇది అన్నమాట. అంటే ఈ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఓకే, దాన్ని అలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, నిజ జీవితంలో అనేది తెలుసుకోవాలి. తర్వాత ఈ మనము మనం ఇమ్మీడియట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్విటబిలిటీ ప్రిన్సిపల్ అంటే కర్మ థియరీలో మనము ఆ బ్యాలెన్స్డ్ గా ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాము అంటే, ఇదంతా ఒక కారణ శరీరంలో ఇద్దరు వ్యష్టిలో కానీ సమిష్టిలో కానీ ఉన్న విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక స్నేహితుడు మనకు దూరం అవుతాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ దూరం అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఆ కర్మ అంతటితో అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి రుణానుబంధం ఏదైతే ఉందో ఆ పరిస్థితులకు అనుగుణంగా అది దూరం అయిపోతూ ఉంటుంది. అంతవరకే ప్రాప్తం అంటాం మనం. దాన్ని, ఆ నిజాన్ని గుర్తించాల. గుర్తించటమే నువ్వు జన్మ మృత్యువుల్లో నుంచి బయటపడటం అన్నమాట అక్కడ. ఓకే. సో అప్పుడు నీలో ఈ షిఫ్ట్ ఫోకస్ అనేది, వై ఇది ఎందుకు నాకే ఎందుకు జరిగింది అనే భావన ఎప్పుడు వస్తూ ఉంటుంది. నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇంత కరెక్ట్ గా ఉంటాను కదా, నన్ను ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోరు, ఇలాంటి ఆలోచనలు మనకు వినపడతా ఉంటాయి మాటలు. దానికి మనము ఈ ఈ ప్రిన్సిపల్ ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి ఏజింగ్ పేరెంట్స్, మనకి రిటైర్మెంట్, మనం కూడాను పెద్దవాళ్ళం అవుతూ ఉంటాము, లేదా కొంతమందికి జాబ్ పోతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఈ జన్మ మృతం అనేటువంటి సైకిల్లోనే ఉంటాయి అన్నమాట. నువ్వు కాంతి మార్గంలో వెళ్తావా, ధూమ మార్గంలో ఉండి మళ్ళా పుడతా ఉంటావా, చచ్చిపోతూ ఉంటావా. ఓకే. ఒక్కసారి వచ్చిన ప్రాబ్లమ్ని నువ్వు కరెక్ట్ చేసుకొని దానికి మళ్ళా మళ్ళా బాధపడకూడదు అనమాట. దాన్ని సాల్వ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోవటమే ఈ ఈ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు ఏంటి మనకి, ఈ టేబుల్లో మనం గనక సంగ్రహంగా చెప్పుకుంటే, ఎవరన్నా మనకి ఇష్టలు చనిపోయినప్పుడు మనం చాలా శోకంలో ఉండిపోతాం. కానీ అక్కడ నిర్దయగా ఉండమని కాదు, ఆ ఇన్నర్ స్టడీనెస్ ఉండాలి. ఓకే, కంపాషన్ ఉండాలి, దయ ఉండాలి. అలా అని నిర్లిప్తంగా ఉండి ఇదంతా ఏమి లేదు అని చెప్పి అంటా ఉంటే మిగతా ఫ్యామిలీ వాళ్ళందరికీ హెల్ప్ చేయదు. నువ్వు నువ్వు ఆ టైంకి గా ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి.
నీ ఎమోషన్స్ కి లోన్ అవ్వకుండా అందరికి ధైర్యం చెప్పగలిగి ఉండాలి. అట్లానే కెరియర్ ఎండింగ్, ఏజింగ్, ఫెయిల్యూరు ఏమన్నా అయితే ఇవన్నీ ఎలా చూడాలి మనము? ఓకే. అవన్నీ ఈ అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవే అవి. ఇక్కడ ఒక 3 లెవెల్స్ లో మన ఇన్నర్ గ్రోత్ ఉంటుంది. ఈ వ్యవహారికంగా మనం వెళుతున్నప్పుడు ఇప్పుడు అర్జునుడికి ఫస్టే ఆత్మ గురించి చెప్పటం ఎందుకు అంటే నిజాన్ని చూడటం నేర్పించాలి ఫస్ట్. ప్రతి ఒక్కళ్ళకి, పిల్లలకు కూడాను మనం నేర్పించేటప్పుడు దాంట్లో నిజాన్ని చూడటం ఎప్పుడైతే నేర్పించామో ఆ తర్వాత స్వధర్మం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనమాట. నిజమేంటో చూడనప్పుడే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను అంటే అది నిజం కాదు కదా ఒక పరిస్థితిలో. అదే స్వధర్మం అయిపోతూ ఉంటుంది మనకి, కదా. ఇప్పుడు అందరూ లంచం తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటే తప్పేంటి అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఓకే. అట్లా అయినప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ నిజాన్ని మనం బోధించట్లేదు కాబట్టి ఆ లోపం మూలానే ఇదంతా నార్మసీ లాగా అయిపోతుందని. అందుకని ఫస్టే ఈ ఆత్మతత్వాన్ని చెప్పటం జరిగిందని. తర్వాత సరే నువ్వు అది తెలుసుకోకపోయినా ఫస్ట్ స్టేజ్ లో నువ్వు అది తెలుసుకుంటే ఇది తర్వాత నువ్వు ఈ పుట్టటము చనిపోవటం అనేది కూడా వ్యవహారికంగా చూసుకుంటే నీకు అప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు అని 26, 27 శ్లోకాల్లో చెప్పారు. ఫస్ట్ ఏమో ఆత్మతత్వాన్ని చెప్తూ 19 నుంచి 25 వరకు చక్కగా చెప్పారు. తర్వాత ఇఫ్ యు ఆర్ వైజ్ యాక్ట్ ఫుల్లీ అండ్ గ్రీవ్ నెవర్. నువ్వు మెల్లగా ఈ మొత్తాన్ని అర్థం చేసుకుని ఫస్టే ఆత్మతత్వం మనకు అర్థం కాదు, దాన్ని వ్యవహారికంగా అర్థం చేసుకోవాలి. ఓకే. అది అర్థం చేసుకొని ఇందాక చెప్పుకున్నాం మనం అధ్యారోపము అపవాద స్టైల్ అని చెప్పుకున్నాము. అంటే ఏంటి, మనం దీన్ని ప్రాక్టీస్ లో కూడాను అలా ఫస్ట్ అధ్యారోపంగా మనస్సు అహం బ్రహ్మాస్మి అనుకుంటాం మనం, కానీ వెంటనే మనం దాన్ని అడాప్ట్ చేసుకోలేము. అందుకని వ్యవహారికంగా దాన్ని తెచ్చుకోవాలి. వ్యవహారికంగా తెచ్చుకోవడానికే ఈ సాధనలు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది టేక్ హోమ్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే చేంజ్ వల్ల మనము బాధపడలేదు, ఆ చేంజ్కి వ్యతిరేకంగా మనం ఆలోచించడం మూలాన బాధపడుతున్నాము అనేది టేక్ హోమ్ పాయింట్ అన్నమాట ఇక్కడ. ఓకే. మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ రెసిస్టెన్స్ లేకుండా అంటే దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అవతల వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళ స్వభావం అది. వాళ్ళ వాళ్ళ కారణ శరీరంలో నుంచి వచ్చినటువంటి వాసనల మూలాన వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా అని వాళ్ళని నియంత్రణలో పెట్టకూడదని కాదు. నీకు ఆ బాధ్యత ఉన్నప్పుడు ఆ నియంత్రణతో చెప్పాలి వాళ్ళకి, కదా. అట్లా అన్నమాట. సో సారో కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టింగ్ పర్మినెన్స్ ఇన్ ఇంపర్మినెన్స్. అంటే అనిత్యమైన వాటిల్లో నిత్యత్వాన్ని చూస్తూ ఉంటాం మనం. ఆ వస్తువు మనకు సుఖాన్ని ఇస్తుంది అనుకుంటూ ఉంటాం, కానీ ఆ వస్తువు ఆ రిలేషన్షిప్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అది అనిత్యమైంది. దాంట్లో నిత్యత్వాన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకున్న శరీరం నిత్యం అనుకొని దానికి తగ్గట్టుగా అన్ని చేస్తాము. సేఫ్టీ సెక్యూరిటీ చూసుకొని అన్ని ఆలోచనలు చేసి డబ్బు సంపాదన దగ్గర నుంచి సెక్యూరిటీ నుంచి సేఫ్టీ గురించి ఎన్నో ఆలోచనలు చేసి ఇంత ఎమోషన్స్ కి లోన్ అవుతూ ఉంటాం. కానీ అవి అనిత్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ అనిత్యం అనేది ఇంకా దృఢంగా చెప్పాలి అనుకున్నారు భగవానుడు. ఈ అనిత్య తత్వాన్ని ఇంకా బాగా చెప్పాలి అనుకొని ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. దీన్ని తెలుసుకునే ముందు ఇంట్రొడక్షన్ ఏంటంటే మనము మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎలా ఉంటాము ఎప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలంలో చూస్తూ ఉంటాము. ఎప్పుడు వర్తమానంలో ఎక్కువ ఉండం. వర్తమానంలో ఉన్నప్పుడు కూడాను మనము ఇదివరకటి సంబంధించిన ఆలోచనలు కానీ రాబోయే వాటి గురించి బాధ కానీ వాటి మూలాన బాధపడుతూ ఉంటాం వర్తమానంలో మనం. అంటే ఏంటి, ఒక్కొక్కసారి మనకి వర్తమానంలో చాయిస్ ఉన్నా కానీ చాయిస్ లెస్ గా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆలోచన విధానం మూలాన మన ప్యాటర్న్స్ మూలాన. అందుకని ఏమవుతుందంటే ఆ వర్తమానం అనేది చాలా సటిల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణము నేను మాట్లాడానంటే అయిపోయింది, అది భూతకాలం అయిపోయింది.
కదా. అంటే నీ చాయిస్ పోతూ ఉందన్నమాట. చాయిస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు, నువ్వు ఇంతకు ముందు ఆలోచనలు ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం ఏంటి, నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన విధానాన్ని ఒక కాంతి మార్గంలో తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా ఆలోచిస్తావో అప్పుడు నువ్వు చాయిస్లెస్ అవేర్నెస్ తో ఉండగలుగుతావు. చాయిస్లెస్ అవే చాయిస్ ఉంటుంది, నువ్వు ఫాలో అవుతావు, కానీ నువ్వు చాయిస్లెస్ అవేర్నెస్ తో ఉంటావు, కానీ నీకు చాయిస్ ఉంటుందన్నమాట. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ బట్ అదే నీకు నెక్స్ట్ రాబోయే శ్లోకంలో మనకు చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి చాయిస్ అనేది భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే. నువ్వు చేసే ప్యాటర్న్స్ ని బట్టి నీ భవిష్యత్తు ఒక్కొక్కసారి నిర్ణయించబడుతుంది, నువ్వు చేసే విధానాలను బట్టి. అంటే ఏంటి, ఆ చాయిస్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి చాయిస్ ఏదైతే ఉందో అది నీకు భవిష్యత్ కాలంలో అది నీకు చాయిస్ లెస్ గా అవ్వచ్చు, చాయిస్ ఫుల్ గా అవ్వచ్చు అన్నమాట. ఓకే. అది భవిష్యత్తులో నీకు రావాలి అంటే ఇప్పుడు నువ్వు వర్తమానంలో ఏం చేయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే గతం అనేది మన చేతిలో లేదు. ఓకే. భవిష్యత్తు కూడాను అధిక శాతం మన చేతిలో ఉండదు ఎప్పుడు. ఏది కొంచెం ఉంటుంది అంటే వర్తమానంలో కూడాను క్షణక్షణం ఊరినే జరిగిపోతా ఉంటది. ఓకే. నువ్వు అవేర్నెస్ తో లేకపోతే నీకు చాయిస్ లెస్ గా నువ్వు ఉండలేవు అన్నమాట. ఆ చాయిస్ లెస్ గా ఉండటానికి ఉపయోగపడదు నీకు అది. సో భవిష్యత్తులో మాత్రమే కొంత కంట్రోల్ ఉంటుంది, ఎప్పుడైనా కానీ కొంత కంట్రోల్ ఉంటుంది. దాన్నే ఫ్రీ విల్ అంటూ ఉంటాం మనం. ఫ్రీ విల్ అనేది వర్తమానంలో జరుగుతుందా అనేది ఆలోచిస్తే మనము, ఈ వర్తమానం అనేది భవిష్యత్ కాలాన్ని బట్టి నిర్ణయించబడి జరుగుతూ ఉంటుంది. నీ ప్యాటర్న్స్ నువ్వు ఆలోచన చేసిన కర్మల మూలాన వర్తమానం జరుగుతూ ఉంటుంది, అదే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మని ఎవరు మార్చలేరు. నువ్వు మార్చేదల్లా ఏంటి అంటే దాన్ని రెసిస్ట్ చేయకుండా, దాన్ని వ్యతిరేకించకుండా, దాన్ని ఎండ్యూర్ చేసి దాన్ని సహించి దాంట్లో ఎక్కువ ఎమోషనల్ బాధ లేకుండా చేసుకోవటమే నువ్వు నీకు కుదిరేదని. దాన్ని మనం జాగ్రత్తగా ఆ ఇప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు కానీ అవన్నీ చేసుకునే వాళ్ళు కూడా ఏంటి అంటే అందుకే అన్నమాట. వాటిని ఆ శరీరంలో ఆ ప్రాయశ్చిత్తం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు కాంతి మార్గంలో ప్రయాణిస్తున్నట్టు అన్నమాట. అంటే ఏంటి, నువ్వు చేసిన తప్పుని దాన్ని అనలైజ్ చేసుకొని దాన్ని మళ్ళా చేయకుండా ఉండటమే ప్రాయశ్చిత్తం అనేది. ఓకే. ఆ తప్పు మళ్ళా జరగకుండా ఉండటం అనేదే ప్రాయశ్చిత్తం. నేను ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళా అదే తప్పు మళ్ళా చేస్తూ ఉంటాను అంటే అది ప్రాయశ్చిత్తం అవ్వదన్నమాట. ఓకే. సో అదే. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఈ ముందు శ్లోకంలో అపరిహార్యార్థే అని చెప్తున్నారు. అంటే నీ చేతిలో లేనటువంటి, నువ్వు కంట్రోల్ చేయలేనటువంటి దాన్ని గురించి ఎందుకు నువ్వు బాధపడుతూ ఉంటావు. ఓకే. ఎందుకు దాని గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటావు నువ్వు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. ఓకే. నువ్వు అవేంటి అంటే అప్పుడు ఏం చేయాలి అని చెప్తున్నారు అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని దానికి రెసిస్ట్ చేయకుండా దాన్ని అకామిడేట్ చేయటం, అడాప్ట్ చేసుకోవాలి, నువ్వు సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వాలి. ఓకే. దీన్ని ఏమంటారు అంటే యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. ఓకే. అది మంత్రం అన్నమాట. ఈ ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎనీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. యాక్సెప్ట్ దగ్గర ఏంటంటే నువ్వు నిర్లిప్తంగా ఉండమని అర్థం కాదు. అడాప్ట్ అంటే ఏంటి, దానికి తగ్గట్టుగా వ్యవహరించమని కూడా చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. ఓకే. అదే అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మనం దీన్ని సొలిడిఫై చేయడానికి మళ్ళా నెక్స్ట్ రాబోయే శ్లోకం చెప్తున్నారు ఏంటి, అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అని చెప్తున్నారు. భారత అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఈ భారత అని చెప్పేది కూడా ఎందుకు అంటే ఈ వ్యవహారికంగా ఉన్నదాన్ని కూడా నువ్వు బుద్ధి కుశలతతో భారత అంటే ఒక రకమైన విజువలైజేషను, ఇల్యూమినేషన్ అన్నమాట, భాషించేది అని ఆ ఆ మైండ్ సెట్ తో నువ్వు ఆలోచించాలి అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు కూడాను ఒకటి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ప్రతి ఉపనిషత్తు చదివేటప్పుడు, ప్రతి శ్లోకం చదివేటప్పుడు
ఏ యాంగిల్తో మనం అర్థం చేసుకోవాలి అనేది గురువులు చెప్తూ ఉంటారు అనమాట. మనకి ఒక గురు శిష్య పరంపరలో మనం కొన్ని తెలుసుకున్నాము. ఏంటి, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం. ఒక పరిపక్వమైనటువంటి శిష్యుడికి చెప్పే బోధ విధానంలో ఉండేటువంటి, మనం కైవల్యోపనిషత్తు కానీ కొన్ని ఉపనిషత్తులు చెప్పుకున్నప్పుడు ఆ హయ్యెస్ట్ స్టేట్ లో ఉన్న శిష్యుడికి బోధించే విధానం వేరుగా ఉంది. అలానే దక్షిణామూర్తి స్తోత్రం తీసుకుంటే దాంట్లో కూడా అంతే అన్నమాట. హయ్యెస్ట్ పాసిబుల్ శిష్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏమవుతుంది, మౌన బోధ జరుగుతుంది కదా. మౌన బోధ జరగటం అంటే ఏంటి, అంతర్లీనంగా అంతర్ముఖమైన వాళ్ళకి బోధ చేయటం వేరన్నమాట. ఇక్కడ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనము భారత అన్నారు, ఇందాకేమో మహాబాహో అన్నారు. మహాబాహో అన్నప్పుడు ఏంటి, నీ ఇంద్రియాలని నియంత్రించుకొని నీ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే వీరుడు లాగా ఉండాలి. ఓకే. ఇక్కడేమో భారత అంటే ఏంటి అంటే, నేను చెప్పబోయే దాన్ని నువ్వు ఆ ఇల్యూమినైజ్డ్ మైండ్ తో, అంటే జ్ఞానపరమైన మైండ్ తో నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. భూతాని అవ్యక్తాదీని, ఈ ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తంలో ఉన్నాయి. అవ్యక్త నిధనాని అంటే ఆ మరణించిన పిమ్మట కూడాను అవి అవ్యక్తంలోనే ఉన్నాయి అని చెప్పటం అన్నమాట. వ్యక్త మధ్యాని, ఈ జనన మరణ మధ్య కాలంలో ఏదైతే ఉందో, ఓకే, అప్పుడు మాత్రమే ప్రకటితం అవుతున్నాయి, ఇంద్రియ గోచరం అవుతున్నాయి. ఓకే. నువ్వు పుట్టక ముందు అవ్యక్తంలో ఉన్నావు, చనిపోయిన తర్వాత అవ్యక్తంలో ఉన్నావు, ఈ మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతున్నావు, వ్యక్త మధ్య అని. ఇట్లా ఉన్న స్థితిని నువ్వు తత్ర కా పరిదేవన అంటున్నారు. ఇటువంటి స్థితి కూడా నువ్వు శోకించటం ఎందుకు అంట. ఇదంతా ఒక పేరబుల్ లాగా ఉంటుంది. అంటే ఏదో ఒక రిడిల్ లాగా అంటారే మనకి, మనకి ఏ, అట్లా ఉంది. కానీ దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఓకే. ఇక్కడ మనము ఒక చిన్న బ్యూటిఫుల్ దీన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆదిశంకర్లు దీన్ని ఎలా చెప్తున్నారో చూద్దాం ఫస్ట్. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ శరీరము అనేది కానీ, ఈ ఈ యొక్క ప్రపంచం అనేది కానీ వ్యక్త మధ్య అని, అంతే. ఓకే, మధ్యలో కనపడుతుంది అంతే. ఆత్మ అనేది అది ఎప్పుడు ఇంతకు ముందు ఉంది తర్వాత ఉంటుంది అనేది చెప్తారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మధ్యలో వచ్చే ఈ నామరూపాలన్నీ అపియర్ డిజపియర్ అయి వెళ్ళిపోతా ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. అది కూడా మనకు కష్టమే అర్థం చేసుకోవటం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కొక్కటి చూద్దాం. మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్స్ లో మనం లాస్ అయింది మనకి, ఎవరో చనిపోయారు మనకి మన ఇంట్లో, ఆరు ఒక రిలేషన్షిప్ మనం పోగొట్టుకున్నాం. అలా అయినప్పుడు, వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ జీవితంలో జరిగిన, వాళ్ళతో మనం కలిసి జీవించిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మరుపురానివి. వాటిని గుర్తుపెట్టుకోకుండా మనము వా శరీరం లేదే అనుకుంటాము. మనిషి అనేవాళ్ళు, వాళ్ళకి విలువనిచ్చేది ఎప్పుడు, ఎందుకు విలువనిస్తాం మనము, వాళ్ళ స్వభావానికి, వాళ్ళు చేసిన మంచి పనులకి గుర్తుపెట్టుకుంటాము కదా. కానీ మనం ఏం చేస్తాము అంటే, ఆ శరీరాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని వాళ్ళ లోటు, వాళ్ళు లేరు అన్న లోటుని మాత్రమే చూస్తూ ఉంటాం. అది అలా కాకుండా వాళ్ళ స్వభావంలో ఉన్న మంచి తత్వాన్ని ఏదైతే మనం మనతో ఉంచుకోగలుగుతామో అదే నిజమైన ఆత్మతత్వం అని. ఓకే. అంటే ఒక ఆత్మతత్వంలో వాళ్ళు మంచి పనులు చేస్తూ మనతో గడిపిన క్షణాలని మనం గుర్తు చేసుకోవటమే ఇది ఈ ఈ యొక్క వ్యక్త మధ్యాని భారత, మధ్యలో ఉండి వెళ్ళిపోయారు. అవ్యక్తంగా ఉన్నది ఏంటి వాళ్ళలో ఉన్నది, అదనమాట. ఓకే. అవ్యక్తంగా ఉన్నది ఏంటి, వాళ్ళు పుట్టక ముందు ఆ స్వభావాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వభావాలు ఉంటాయి కదా. ఆ స్వభావాలను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అట్లా అన్నమాట. అదే వాళ్ళు చెడుగా వ్యవహరించినా మంచిగా వ్యవహరించినా ఆ స్వభావాలు స్వభావాలే. వాళ్ళ కారణ శరీరంలో ఉన్నవి, వాళ్ళ రుణానుబంధం ఉన్నంత వరకు ఆ శరీరం ఎంతవరకు ఉండాలో ఉండి వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అట్లానే ఫియర్ ఆఫ్ డెత్ మనకు జరుగుతున్నది కూడా, మన శరీరంలో కౌమారం యవ్వనం జర అనుకున్నాం. కానీ అది ఆ శరీరం అంతా మార్పులు జరుగుతుంది. ఆ ఒక జబ్బు చేసింది,
అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని దానికి కూడా అన్వయించుకోవాలి అనేది ఎగ్జాంపుల్ అని. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్, జీవితంలో సమతుల్యత. మనకు జరిగే అన్ని సుఖదుఖాలన్నింటిలో అవన్నీ ఆగమోపాయన వచ్చిపోతా ఉంటాయి అనే సమత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, మనకి బిగినర్ గా ఉన్నప్పుడు అంతా వచ్చి అంటే నేను చెప్పేది సాధకుల గురించి. ఇక్కడ మనం ఎంత ఎదగాలి అనేది మనకి వచ్చిపోతుంది. నేను ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఓకే, మనం తెలుసుకున్నాము. కానీ ఇంకొంచెం ఎదిగే కొద్దీ ఏంటంటే, ఇది వచ్చి వెళ్ళిపోతుందిలే, ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు అలానే మనం ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ధర్మరాజుకి మహాభారతంలో శ్రీకృష్ణుల వారు ఒక చీటీ ఇస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ఇది ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటే ఇది కూడా వచ్చిపోయేదే అని చెప్పేసి రాసిస్తారు. బాగా కష్టంలో ఉన్నప్పుడు చూసుకో అనేది. అది కొంచెం ఆ కమ్స్ అండ్ గోస్, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తే సాక్షి భావన అలవాటు అవుతుంది నాకు అంటారు. కానీ అడ్వాన్స్డ్కి వెళ్ళేటప్పటికి దాంట్లో నువ్వు అన్చేంజింగ్ రియాలిటీగా ఉండగలుగుతావు అన్నమాట, కంప్లీట్ గా. ఓకే, ఇక్కడ ఒక టేక్ హోమ్ పాయింట్ నెక్స్ట్ శ్లోకానికి మనకి ఆశ్చర్యం కలగజేసేటువంటి శ్లోకం అన్న. ఓకే, అది కూడా ఒకసారి చెప్పుకొని మనం దాన్ని చెప్పుకుందాం. ఇది 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అని చెప్తున్నారు. ఇక్కడ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటది అనే ఒక శ్లోకం. ఏంటిది? కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు. ఓకే, మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనది వింటారు, మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏ మాత్రం అర్థం చేసుకోరు అని చెప్తున్నారు. అంటే కొంచెం ఇది వినటానికి చూస్తారు, వర్ణిస్తారు, కానీ వింటారు. మనము మనం ఎప్పుడు వింటా ఉంటాం ఏంటి, మన చుట్టాల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు, అయ్యా ఎవరన్నా కలకాలం ఉండరు కదా, ఒకప్పుడు మన అందరం వెళ్ళాల్సిన వాళ్ళమే కదా అని చెప్పి అందరికి చెప్తా ఉంటాం మనం. కానీ మనకి కలిగినప్పుడు మనం ఎలా ఉంటాము అనేది ఈ ఆశ్చర్యకరమైన విషయం మనం. ఓకే, ఇది దీంట్లో ఇంకొకటి ఇదంతా ఎందుకు వస్తుంది అనేది మనము ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా బాగా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఇదివరకటి రోజుల్లో మనము ఫోటోలు తీసుకునే వాళ్ళం. ఆ రీల్ కడగటానికి మనము డార్క్ రూమ్ లోకి వెళ్ళి ఆ రీల్ ని కడిగేవాళ్ళం. గుర్తుంది కదా? డార్క్ రూమ్ లోకి వెళ్ళి ఆ రీల్ ని కడిగి మనం తెచ్చుకునేవాళ్ళం. తెచ్చినప్పుడు అది అది వ్యక్తం అవుతా ఉండేది, ఆ అవ్యక్తంలో నుంచి వ్యక్తం అవుతా ఉండేది. డార్క్ రూమ్ లోకి వెళ్ళి మనం కడగటము అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఉన్న ప్రాబ్లమ్స్ లో నువ్వు అజ్ఞానంలో అజ్ఞానంతో ఆలోచించటమే డార్క్ రూమ్ లో ఆ సిచ్యువేషన్ నువ్వు కడగటం అని. అది కడిగినప్పుడు అది పర్మనెంట్ గా ఎక్స్పోజ్ అయ్యి అది ఒక ప్యాటర్న్ లాగా నీలో ఉండిపోతుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకో, అదే కాంతి మార్గము ధూమ మార్గము అనేది అనమాట మనం చెప్పుకునేది. నువ్వు ఆ దాన్ని ఏ సన్నివేశాన్ని కూడాను నువ్వు అది స్నాప్ తీస్తాం, చాలా స్నాప్స్ తీస్తూ ఉంటాము. కానీ దాన్ని నువ్వు అట్లా డార్క్ రూమ్ లో అజ్ఞానంతో కడిగావంటే అది నీ ప్యాటర్న్ అయిపోతూ ఉంటుంది. అది ఒకసారి ప్రింట్ అయి బయటకు వచ్చిన తర్వాత అది నీకు స్పష్టంగా వ్యక్తంగా అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఆ యొక్క భావాలు కూడాను వాటిని అవ్యక్తంలో ఉంచటం నేర్చుకుంటాం అన్నమాట, ఏది జ్ఞానంతో గనక ఆలోచిస్తే. ఇదే ఆత్మ గురించి ఆశ్చర్యమైన విషయం అన్నమాట. మనం మనం చేసే ప్రతి పనిలో అది చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మనం మనకున్న లక్ష్యాల వైపుకి వెళ్తున్నప్పుడు కూడాను ఈ డార్క్ రూమ్ లో కడుగుతున్నామా, లేకపోతే వాటిని ఆ ప్యాటర్న్ కాకుండా జ్ఞానంతో కడుగుతున్నామా, జ్ఞానంతో చూస్తున్నామా? జ్ఞానంతో చూస్తే కడగాల్సిన పనే లేదు ఇంకా. ఎందుకంటే నీకు అది అది నీకు అది నిజం కాదని తెలిసిపోయింది, నువ్వు కడగక్కర్లేదు, దాన్ని ప్రింట్ చేయక్కర్లేదు ఇంకా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ.
శంకర్లు వారు కూడాను సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఆశ్చర్యం ఎందుకు అంటే మనం అన్ని ఆబ్జెక్ట్ పరంగా చూస్తూ ఉంటాం కాబట్టి అన్నమాట. ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం అచింత్యం అని చెప్పేసి అవన్నీ చెప్పుకున్నాము. ఇది మనం ఇంటలెక్ట్ ద్వారా గ్రహించలేనిది. ఓకే. మనం విని విని మాత్రమే నేర్చుకోలేనిది అన్నమాట ఇది. ఓకే. విని మాత్రమే నేర్చుకోలేము, దీన్ని నిధిధ్యాస చేసి నేర్చుకోవాలి. శ్రవణం ఉండాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేయాలి. అందుకని హియరింగ్ మాత్రమే కుదరదు అని చెప్పి శంకరులు చెప్తారన్నమాట. అంటే దీన్ని ఇండైరెక్ట్ గా ఆయన అపరోక్షానుభూతి అనే వైపుకి తీసుకెళ్తున్నారు. ఓకే. ఎందుకు అది ఆశ్చర్యము అంటే ఈ ఆత్మ అనేది శ్రీనివాస్ ఒక్కసారి నెగిటివ్ది చెప్పవా ఒక్కసారి? నెగిటివ్ మనం డార్క్ రూమ్ లో క్లీన్ యా చేస్తున్నప్పుడు. మనము మనము ఒక సన్నివేశాన్ని ఒక అజ్ఞానపరంగా దాన్ని మనకున్న భావనలతో మనకున్న పూర్వ ఆలోచనలతో గనక ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉండటమే దాన్ని డార్క్ రూమ్ లో కడగటం అన్నమాట. ఒక అలా చేసినప్పుడు అది ఇంప్రింట్ అవుతుంది. దాన్ని అలా కాకుండా మనం ఎప్పుడైనా కానీ అది జరిగిపోతూ ఉంటుంది. ఒక స్నాప్ తీసావు, దాన్ని కడగాల్సిన పని లేదు, దాన్ని వ్యక్తం చేయాల్సిన పని లేదన్నమాట. నీకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఈ ప్యాటర్న్ మూలాన వచ్చిందని సాక్షిగా చూసినప్పుడు ఆ సన్నివేశంలో నువ్వు అడాప్ట్ అవుతావు కానీ దాంట్లో రియాక్ట్ అవ్వవు అనమాట. రియాక్ట్ అవటం అనేది ఆ నెగిటివ్ని కడగటం అన్నమాట. కడిగావు అంటే అది ఎక్స్పోజ్ అవుతుంది, అది మళ్ళా నీకు ఒక ఇంప్రెషన్ లాగా అవుతుంది. అది. సో అట్లానే ఇప్పుడు ఈ ఆశ్చర్యం అనేది మనకి ఇట్ ఈస్ క్లోజర్ దాన్ ద క్లోజెస్ట్. మనము చలము అచలము, ఫార్గా ఉండేది దగ్గరగా ఉండేది అని చెప్పేసి మన ఉపనిషత్తుల్లో నేర్చుకున్నాం. అవన్నీ ఎందుకు చెప్పారు అంటే వీటి మూలానే అనమాట. అచలం అనేది కదలకుండా ఉంటుంది కానీ ఒక ఉపాధిలో కదులుతూ ఉంటుంది, అన్నిట్లో ఉంది కాబట్టి. అట్లా వీటిని అర్థం చేసుకోవాలి అని చెప్పి అపరోక్షానుభూతి. అక్కడ అపరోక్షానుభూతి అంటే ఏంటి? ఆ నెగిటివ్ గా వదిలేయటమే, వదిలేసి ఆ స్థితిలో నువ్వు ఆ ఇంప్రెషన్ నీకు జరిక రాకుండా సాక్షిగా ఉండటమే అపరోక్షానుభూతి ఆ సన్నివేశానికి. ఆ సన్నివేశంలో నువ్వు అకర్త అభోక్తగా ఉంటే అదే అపరోక్షానుభూతి అన్నమాట. అంటే ఏంటి? అది నువ్వు అకర్త భోక్తగా ఉన్నావు కాబట్టి అది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదన్నమాట అని. కానీ మన అందరం దీంట్లో పడిపోతూ ఉంటాము అని చెప్పేసి అది ఆశ్చర్యము అని చెప్పి కృష్ణులు వారు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అలానే ఒక శాస్త్రం నేర్చుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ శ్రవణం చేస్తాము, చూస్తాము, కానీ మననం చేయాలి, రిఫ్లెక్షన్ చేయాలి. రిఫ్లెక్షన్ లో నుంచి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అంటే నిధిధ్యాసకి వెళ్ళాలి. అదనమాట ఈ శ్లోకం యొక్క ముఖ్య అర్థము. తర్వాత ఈ ఇన్సల్ట్ ని, స్ట్రెస్, లాస్, ఐడెంటిటీ అనేది ఒక బిగినర్ గా మనం ఎలా ఉంటాము, ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ లో అన్ఎఫెక్టెడ్ గా అనేది ఇప్పటికే మీకు ఆ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ప్రతి దాంట్లో ఇలా బిగినర్ గా ఉన్నానా, ఒక సన్నివేశంలో నేను ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చానా, లేదా నేను అడ్వాన్స్డ్ గా సాక్షిగా ఉండగలుగుతున్నానా. కొన్నిట్లో సాక్షిగా ఉండగలుగుతాం, కొన్నిట్లో ఉండలేం మనం. ఎక్కడ సాక్షిగా ఉండలేకపోతున్నానో అక్కడ ఈ డార్క్ రూమ్ లోకి వెళ్ళి నెగిటివ్ని కడగకూడదు. అక్కడ కూడాను నీకు ఒక కోపం వచ్చింది, మనసులో ఉద్రేకం వచ్చింది, కానీ దాన్ని నెగిటివ్ పెట్టి డార్క్ రూమ్ లో కడగకుండా మనసులో నాకు కోపం వచ్చింది అని అర్థం చేసుకుంటే ఆ ప్యాటర్న్ డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. నువ్వు చేయాల్సిందల్లా నాకు కోపం వచ్చింది లేదా ఈ మనసుకు కోపం వచ్చింది అని అర్థం చేసుకుంటూ పోతా ఉంటే అది ఇంటర్మీడియట్ స్టేజ్ అని. తర్వాత నువ్వు దాంట్లోనే ఉండగలుగుతావు. ఇక్కడ ఈ బిగినర్ గా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ గా ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో రియాక్షన్ టైం తగ్గుతూ ఉంటుందని. ఓకే. రియాక్షన్ టైం తగ్గి మనము ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు వెళ్ళిపోతామని. అంటే ఈ మనన నిధిధ్యాసలు అంటే ఏదో శాస్త్రాన్ని శ్రవణ మన నిధిధ్యాసలు చేయటం కాదనమాట. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి సిచ్యువేషను, ప్రతి ప్యాటర్న్ శ్రవణము, మననము, నిధిధ్యాస చేస్తే నీకు సెపరేట్ గా శాస్త్రం అక్కర్లేదు ఇంకా అప్పుడు. ఓకే. నువ్వు అది గనక నేర్చుకున్నావు అంటే నువ్వు ఎప్పుడు ఆ సాక్షిగా ఉండగలుగుతావు అని. ఇంకా చివరి ఈ రోజున శ్లోకం ఏంటి అంటే
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇంకా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారనమాట. ఈ దేహం నందు ఉండేది ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నువ్వు శోకించొద్దు అని చెప్పి చెప్తున్నారు. సేమ్ థింగ్ హీఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే వ్యవహారికంగా తను మొత్తం చెప్పాలని, అందుకని ఇదంతా చెప్పేస్తున్నారు. తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేహి నిత్యం అని చెప్తున్నారు. ఏంటి? శరీరం అనిత్యం, ఓకే, కానీ దాంట్లో ఉండే దేహి నిత్యం. ఓకే, ఆత్మ అనేది దేహి అన్నమాట, దాంట్లో అది నిత్యం. ఆ ఆత్మ నిత్యం అంటే అనిత్యమైన శరీరం లో బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తున్నది నిత్యమైనటువంటి ఆ ఆత్మని గా ఉన్నాను అనేది తెలుసుకోవటం అన్నమాట. ఈ శ్లోకం అంటే దేహి అనేది ఒక మంత్రంలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ ఉమ్, తర్వాత సర్వాణి భూతాని త్వం సో శోచితం నా అర్హసి. ఇట్లా ఈ ఈ అనిత్యమైన దేహంలో ఇట్లా ప్రతి ప్రాణి యొక్క దేహమందు ఎల్లప్పుడూ నశించరానటువంటి ఆత్మ ఉందని తెలుసుకుంటూ నువ్వు ఈ ప్రాణుల గురించి శోకించొద్దు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మనము దీంట్లో మళ్ళా ఇవన్నీ సేమే. శంకర్లు చెప్పింది యు ఆర్ ది ఆత్మ అనేది నెగిటివ్ గా, అంటే నేతి నేతి సిద్ధాంతం మూలాన మనం తెలుసుకున్నది అది. నేను ఆత్మని కాదు, ఐ మీన్ నేను శరీరాన్ని కాదు, నేను ఈ పంచ ప్రాణాలు కాదు, ఇట్లా మనం చెప్పుకుంటాం కదా. ఈ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవేవి కాదు అనగానే మిగిలిపోయింది ఆత్మ అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇక్కడ మళ్ళీ సేమ్ గుర్తుపెట్టుకోవాల్సింది మన జీవితంలో జరిగేవి డెత్ లాస్. ఒక లాస్ అనేది ఒక ఎమోషనల్ లెవెల్లో జరుగుతుంది. అది డీపర్ అండర్స్టాండింగ్ అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలానే ఆ పర్సన్ యొక్క మన మంచి అనుభవాలు ఎస్సెన్స్ ఆఫ్ దట్ పర్సన్ పోలేదు, మనతోనే ఉంది అది. దాంతో జీవించాలి మనం ఎప్పుడైనా కానీ, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడేంటి మనము ఈ నెగిటివ్ని కడగం. కడిగితే మళ్ళా ఆ శరీరం, మళ్ళా శరీరం కనిపించి అట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. రిమూవింగ్ ఫియర్. ఓకే. కంపాషన్ వితౌట్ వీక్నెస్ అంటే దయ. మనం ఉండటం కాదు, దయతోనే ఉండాలి, కానీ ఆ స్వభావము ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాము. తర్వాత ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవే ఇంతకుముందు, అవే ఒక టేబుల్ లాగా పెట్టి ఉంచాను ఇక్కడ. తర్వాత ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటి అనేది ఒకసారి చూసి మనం ఈ రోజుకి ముగిద్దాం. ఏంటి? ఉమ్, ఈ 24, 25 శ్లోకాల్లో మనకి ఆత్మ నిర్వికారము, అవ్యక్తము, అచింత్యము అని చెప్పారు. తర్వాత ఈ బర్త్ డెత్ అనేవి ఒకళ్ళ నువ్వు రియల్ అనుకున్నా కానీ వ్యవహారికంగా అవి అనిత్యాలు, కాబట్టి నువ్వు శోకించద్దు అని చెప్తున్నారు. అంటే ప్రాక్టికల్ గా యాక్సెప్ట్ లైఫ్ ఈవెంట్స్ వితౌట్ రెసిస్టెన్స్. ఓకే. బీయింగ్స్ ఆర్ అన్మానిఫెస్ట్, మేనిఫెస్ట్, అన్మానిఫెస్ట్, వ్యక్త మధ్యాని భారత అని చెప్పారు. ఫస్ట్ అవ్యక్తంలో ఉన్నాయి, తర్వాత అవ్యక్తంలోకి వెళ్తాయి, మధ్యలో మేనిఫెస్ట్ అవుతున్నాయి. అంటే డు నాట్ ఓవర్ అటాచ్ టు టెంపరీ ఫేజెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. పిల్లలు పెంచుతాము, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. మధ్యలో ఈ అటాచ్మెంట్ అనేది ఓవర్ అటాచ్ అవ్వద్దు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని చెప్పుకోవటం అనమాట. అట్లని ఆత్మ ఆశ్చర్యకరమైనది. అది అంటే అర్థం ఏంటి? ఈ సటిల్ గా బియాండ్ గా ఉండేది, ప్రతి దాంట్లో ఉన్న నిజాన్ని చూడటము సన్నివేశంలో, అది చూడకుండా ఉండటం ఆశ్చర్యకరమైన విషయం అని. ఎందుకు అంటే మనము మనం గుర్తుపెట్టుకోవట్లేదు, మనం ఎప్పుడు అజ్ఞానంతో వ్యవహరిస్తాం కాబట్టి దాన్ని అలానే చూస్తాం. ఈ సెల్ఫ్ ఇన్ ఆల్ బీయింగ్స్ ఈజ్ ఇండస్ట్రక్టబుల్, అది ఎప్పటికీ నాశనం కాదు. అందుకని ఏంటి, మనము ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దయను చూపిస్తాము. దయ చూపించటము అంటే ఏంటంటే, ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుని సంహరించటం కూడాను అవతారంలో వచ్చి దయే అని. ఓకే. ఆ సిచ్యువేషన్ ని కరెక్ట్ చేయటం కూడా దయే అని. ఒక కోపాన్ని వ్యక్తం చేయటం కూడా దయే అని. కాకపోతే నీ మనసులో ఉన్న భావం అనేది ఇంపార్టెంట్ అని. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకొని
మనం ముందుకెళ్తాము. నెక్స్ట్ రాబోయే దాంట్లో నుంచి ఇంకా భగవానుడు స్వధర్మం వైపుకి తీసుకెళ్తాడు మనల్ని. ఆ స్వధర్మం గురించి వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఓం తత్సత్.